అష్టాదశ పీఠాలలో ఒకటైన మాహూర్ శక్తిపీఠం ఏకవీరాదేవి అమ్మవారి దర్శనం కోసం మా ప్రయాణం హైదరాబాద్లోని చర్లపల్లి స్టేషన్ నుంచి మొదలైంది. ఈ స్టేషన్ గురించి చాలా గొప్పగా విన్నాను, కానీ ఈరోజు ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం వచ్చింది. నిజం చెప్పాలంటే చాలా బాగా కట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ లెవెల్లో కట్టారు. ఇది లేడీస్ వెయిటింగ్ రూమ్, చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మాతో పాటు వెళ్ళాల్సిన మిగతా ఇద్దరు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు ట్రైన్ కోసం వెయిటింగ్. ట్రైన్ టైంకి వచ్చేసింది, ఎక్కేసాం. సో అందరం రిలాక్స్ అయిపోయాం. కబుర్లు, కాలక్షేపం మధ్యలో మంచి నిద్రతో నాందేడ్ చేరుకున్నాం. ఈ స్టేషన్ పేరు హజూర్ సాహిబ్ నాందేడ్. ఈ పేరు ఎందుకు పెట్టారు అన్నది నేను తర్వాత చెప్తాను. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాము. తర్వాత ఒక చిన్న కాఫీ షాప్కి వెళ్ళాం అండ్ శాండ్విచెస్ తిన్నాము అక్కడ. సర్ప్రైజింగ్లీ ఆ శాండ్విచెస్ చాలా టేస్టీగా ఉన్నాయి. నాందేడ్లో చూడవలసిన ముఖ్య ప్రదేశాల గురించి హోటల్ వాళ్ళని అడిగినప్పుడు ఈ కాళేశ్వర ఆలయం గురించి చెప్పారు. ఇది నాందేడ్ అవుట్స్కర్ట్స్లో విష్ణుపూరి వద్ద గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇది సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఒక అందమైన శివాలయం. నాందేడ్లో పవిత్రమైన మరియు సుందరమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. నిజానికి అక్కడికి వెళ్ళేంత వరకు మేము కూడా ఊహించలేదు ఇది ఇంత అందమైన ప్రదేశం అని. తర్వాత ఆటో అతన్ని ఇంకా ఏమన్నా ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయా అని అడిగితే రత్నేశ్వరి గుడి అని ఉన్నది అని చెప్పాడు. అతనే తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి వెళ్ళే దారంతా పచ్చదనంతో చాలా కనువిందుగా ఉన్నది. అక్కడి నుంచి గుడి కొంచెం దూరమే అయినా వెళ్ళిన తర్వాత ఇక్కడికి రాకపోయి ఉంటే నిజంగానే చాలా మిస్ అయ్యేవాళ్ళం అనిపించింది. మాతా రత్నేశ్వరి మందిర్ 14వ శతాబ్దం మొదట్లో నిర్మించబడింది అని చెప్పారు. ఇక్కడ గుడి గోపురాలు చాలా వరకు పొడవుగా ఉన్నాయని గమనించాము. దర్శనం చాలా బాగా జరిగింది. లోపల ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియో తీసుకోవడానికి కూడా ఎవరు ఏం అభ్యంతరం చెప్పలేదు. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ చుట్టూతో సీనరీ ఎంత బాగుందంటే మేము ఏదైనా హిల్ స్టేషన్కి వచ్చామా అనిపించింది. పైగా ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది. అందుకని మాకు ఏమాత్రం అలసట అనిపించలేదు. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇక్కడి నుంచి మేము గురుద్వారాకి వెళ్ళాము. 11 మంది సిక్కు గురువుల్లో 10వ గురువు గోవింద్ సింగ్ జీ చివరి సమావేశం నిర్వహించిన పవిత్ర స్థలం అన్నమాట ఇది. అందుకనే ఇక్కడ రైల్వే స్టేషన్ పేరు హజూర్ సాహిబ్ నాందేడ్. సిక్కులకి ముఖ్యంగా 5 పవిత్ర గురుద్వారాలు ఉన్నాయి. వాటిని పంచతఖ్త్ అంటారు. మొదటిది అమృత్సర్లో, రెండవది ఆనందపూర్లో, మూడవది పట్నాలో, 4వది భటిండాలో, 5వది నాందేడ్లో ఉన్నది. ఇది మేము ఊహించిన దానికంటే చాలా పెద్ద గురుద్వారా. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి కూడా వస్తారంట. అన్ని గురుద్వారాల్లో లాగా ఇక్కడ కూడా జుట్టు కవర్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. దాన్నే వాళ్ళు లంగర్ అంటారు. మేము అక్కడే భోంచేసి రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ మేము దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాం. ఈ గుడి మాహూర్లో ఉంది. నాందేడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చాలా చాలా రష్ ఉంటుందని చెప్పారు అందరూ. పైగా మిగతా గుళ్ళు రేణుకాదేవి టెంపుల్ అండ్ ఏకవీరాదేవి టెంపుల్ కూడా మేము చూడాలని ప్రొద్దున్నే 5 వెళ్ళిపోయాం. ఇక్కడ దర్శనం చాలా తొందరగా అయిపోయింది. ఇది దత్తాత్రేయుని జన్మస్థలం అంటారు. ఈ గుడి 800 సంవత్సరాల క్రితం కట్టారంట. ఈ గుడి కొండ మీద ఉన్నది. సో గుడిలో నుంచి బయటికి రాగానే పొద్దున్నే బయట చుట్టూత గ్రీనరీ అంతా చాలా బాగుంది చూడటానికి. ఇక్కడి నుంచి మేము దత్తాత్రేయుని తల్లి అయిన అనసూయమాత టెంపుల్ చూడటానికి వెళ్ళాం. కూడా కొండపైన ఉంది, కానీ ఈజీగానే ఎక్కగలిగాం. ఇక్కడి నుండి మేము రేణుకాదేవి టెంపుల్ చూడటానికి వెళ్ళాం. ఈ గుడికి వెళ్ళాలంటే 200 మెట్లు పైగానే ఎక్కాలి. మహారాష్ట్రియన్స్ అందరూ కూడా రేణుకాదేవిని శక్తిపీఠం అంటారు, కానీ మనమందరం కూడా ఏకవీరాదేవి అని అంటాం. యాక్చువల్లీ ఆదిశంకరాచార్యుల శ్లోకం ప్రకారం మాహూరియే ఏకవీరిక అని ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ప్రసాదం ప్రత్యేకత ఏంటంటే పాన్ తయారు చేసి పెడతారు. ఇలా పాన్కి కావాల్సిన మసాలాలన్నీ దంచి కిల్లి తయారు చేసి అమ్మవారికి ప్రసాదానికి పెట్టి తిరిగి మళ్ళీ మనకిస్తారు. ఈ గుడిలో రష్ ఎక్కువ ఉన్నది, కానీ అనుకున్న దానికంటే తొందరగానే దర్శనం అయిపోయింది.
రేణుకాదేవి అంటే పరశురాముడి తల్లి. పరశురాముని దర్శనం కోసం ఇంకొక 100 మెట్లు దిగి ఎక్కాలి. సో మేము అవి కూడా పూర్తి చేసుకొని అక్కడి నుంచి ఏకవీరాదేవి టెంపుల్కి వెళ్ళాం. ఏకవీరాదేవి మాత దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి కానీ ఎవరు ఏం అభ్యంతరం చెప్పలేదు. మహారాష్ట్రన్స్ అందరూ కూడా రేణుకాదేవినే శక్తిపీఠం అనుకుంటారనో ఏమో, ఇక్కడ అసలు ఎవ్వరూ లేరు. గుడి చుట్టూ ఇలా ఉందన్నమాట. మేము తిరిగి రూమ్కి వెళ్ళిపోయాం. అక్కడి నుంచి లగేజ్ తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయాం. ట్రైన్కి టైం ఉందని స్టేషన్కి బాగా దగ్గరలో ఉన్న మ్యూజియంకి వెళ్ళడం వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. 1708 సంవత్సరంలో నాందేడ్లో హంతకులు కత్తితో దాడి చేయగా ఆ గాయాలతో ఆయన మరణించారు. సిక్కు మత గ్రంథం అయిన గ్రంథ్ సాహిబ్ని వాళ్ళ మతానికి శాశ్వత గురువుగా ఉండాలని ఆదేశించారు. అందువలన ఆయన మరణం తర్వాత మానవ రూపంలో గురువులు లేరు. మ్యూజియం అంతా చూసిన తర్వాత బయట గార్డెన్లో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి స్టేషన్కి వెళ్ళిపోయాం. తిరిగి హైదరాబాద్ వచ్చేసాం. సో ఇది క్లుప్తంగా మా ఏకవీరాదేవి శక్తిపీఠం ట్రిప్ వివరాలు. తిరిగి నెక్స్ట్ ట్రిప్లో కలుద్దాం.